ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ముక్తా విద్రుమహేమణేలతవలచ్చాయై ముఖే స్థిరక్షణే యుక్తా విందు నిబద్ధన రతన మకుటాం తత్వార్ధవర్ణాత్మికాం గాయత్రీం వరదా అభయాం హం పుష్కసాం శుభ్రం కపాలాం గదాం శంఖం చక్రమధారవిందయుగలం హస్తేరోహం తీం భజే. యో దేవ సవితాస్మాకం దియో ధర్మ దిగోచరాః. అందరికీ కూడా నమస్కారం. మన యొక్క జాతకంలో వాటి గ్రహాలు స్థితి అనుసారం మారడం వల్ల కొన్ని మార్పులు అనేటువంటి సంభవించి అనూహ్యంగా అదృష్టం కలిసి రావడం లేదా ప్రమాదాలు పొంచి ఉండడం, ఆర్థికంగా ఇబ్బంది పడడం, లేకపోతే ఆర్థికమైనటువంటి స్థిరత్వం ఏర్పరచుకోవడం, లేదా మనకి తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే గొడవల్లో మన పేర్లు వచ్చి సమాజంలో మన గౌరవం తగ్గడం అనేటువంటివన్నీ కూడా ఈ జాతక చక్రంలో 9 గ్రహాలు సంచరణల ఆధారంగా అవి మారేటువంటి స్థితిగతులను బట్టి మన యొక్క జీవన ప్రమాణం ఆధారపడి ఉంటుంది. అయితే ఈ 18వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని వచ్చే నెల 18వ తారీఖు వరకు కూడా, అంటే నవంబర్ 18వ తారీఖు వరకు కూడా రవి తులాలగ్నంలో రవి కుజుడు బుధుడితోనూ, అదేవిధంగా చంద్రుడితోనూ, రవి కుజుడితోనూ, రవి మళ్ళా శుక్రుడితోనూ మారి మారి నీచ ఉచ్చ అధ త్రికోణ మూల త్రికోణ స్థితానుసారం చూస్తున్నారు. దీనివల్ల జరిగేటువంటి పరిణామాలు ఏమిటి, దానివల్ల మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి, ఈ 18వ తారీఖు నుంచి నవంబర్ 18 వరకు ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం నిత్యము స్మరించుకోవాలి, చికాకుల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, ఆరోగ్య సమస్యల నుంచి ఏ విధంగా మనం బయటపడాలి అనేటువంటి విషయాన్ని అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అయితే నేను చెప్పేటువంటి ఈ నెల రోజులు ఫలితము కూడా ద్వాదశ రాశుల వారందరికీ కూడా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అయ్యా. గోచార రీత్యా మాత్రమే మీకు ఈ యొక్క సంచలనంలో జరిగేటువంటి మార్పులు తెలియజేస్తున్నాను. వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీరు తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించి మీ వ్యక్తిగతమైనటువంటి సమాచారం, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, గురుగారు మా దగ్గర లేవండి, ఎప్పుడో రాయడం కుదరలేదు అనుకుంటే కనుక మీ ఫోటో, అదేవిధంగా మీకు తెలిసినటువంటి మీ డేట్ కానీ లేదా మీ పేరు, పూర్తి పేరు కానీ మాకు సెండ్ చేసినట్టయితే మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి అద్భుత అవకాశాలు ఎప్పుడున్నాయి, ఏ రంగంలోకి వెళ్తే మనకి కలిసి వస్తుంది, స్థిరత్వం ఎప్పుడు ఏర్పరచుకుంటాం, వివాహాలు ఎప్పుడు అవుతాయి, ఇంతేనా నా జీవితంలో మార్పులు జరగవా, అద్భుతాలు జరగవా, అవి జరిగే ఉంటే ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. ఈ నెల 18వ తారీఖున రవి తులాలగ్నంలో కుజుడు బుధుడితోటూ, అదేవిధంగా చంద్రుడు శుక్రుడితోటి కలిసి ఉండడం వల్ల సింహరాశి వారికి ఈ నెల 18వ తారీఖు నుంచి నవంబర్ 18 వరకు జరిగేటువంటి మార్పుల గురించి మనం ఒకసారి చర్చించుకుందాం. ముఖ్యంగా సింహరాశి వారికి ఈ నెల 18వ తారీఖులో రవిలో కుజుడు బుధుడు ఉండడం వల్ల మీరు ఇంతకు ముందు తీసుకున్న నిర్ణయం, అయ్యే నేను అనవసరంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నానే, ఎంత తప్పు చేశాను అని పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మేము చెప్పాం కదా నా బిజినెస్ పెట్టద్దని, మేము చెప్పాం కదా నీ పని చేయొద్దని, ఇప్పుడు చూడు ఏమైందో అనేటువంటి మీ మానసికమైన క్షోభకి ఎక్కువ గురి చేసేటువంటి అవకాశం ఈ 18వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు జరుగుతూనే ఉంటుంది. దానిలోంచి బయటకు రాలేక, పెట్టిన దాన్ని మళ్ళా తిరిగి తీసుకోలేక నలగడం అనేటువంటి సింహరాశి వారికి జరుగుతుంది. అంతేకాకుండా సమాజంలో ఉన్న గౌరవం మాత్రం అలాగే ఉంటుంది, కానీ పైన పటారం లోన లొటారం అన్నట్టుగా లోపల మీరు పడేటువంటి మదన ఆ విధానం ఏదైతే ఉందో అది మీ వరకే చెప్పాదాం తప్ప వేరే వారి ఎక్స్పెక్ట్ చేయడం కూడా రాదు. పైగా ఈ వ్యవస్థని కొంచెం మార్చుకుని అయ్యా మేమేమన్నా బాగుపడేటువంటి అవకాశం ఉందా అంటే 29వ తారీఖు వరకు లేదు.
మీరు మానసిక క్షోభ అనేటువంటిది 29 వరకు పడవలసిందే సింహరాశి వారు, ఖచ్చితమని. 29 తరువాత చంద్రుడు, శుక్రుడు, రవియుక్తాన్ని త్రికోణంలో చూస్తూ ఉండడం వల్ల మీరు కొత్త వ్యవస్థలోకి వెళ్ళడం, ఇవన్నీ పాతవన్నీ మూటగట్టి పక్కన పెట్టి కొత్తగా జీవితాన్ని ప్రారంభం చేద్దాం, ఇక్కడి నుంచి మన లైఫ్ స్టార్ట్ చేద్దాం అనేటువంటి ఆలోచన వచ్చి జీరో నుంచి మళ్ళీ మొదలు పెడతారు. అయితే మీరు మొదలుపెట్టినటువంటి మీ మొదలుకి ఒక మెట్టు అనేటువంటిది నవంబర్ 6వ తారీఖున లభిస్తుంది. అంటే ఒక అవకాశం, పర్వాలేదు వీడు మారాడు, వీడిని మనం నమ్మచ్చు అని మీ చేతికి డబ్బులు ఇవ్వడం, లేదా మిమ్మల్ని నమ్మి వ్యాపారంలో ఒక పెద్ద పొజిషన్లో అయ్యిందేదో అయిపోయింది ఇక నువ్వు చెయ్యి అనేటువంటి వ్యవస్థ రావడం అనేటువంటిది నవంబర్ 6 తర్వాత జరుగుతుంది. సింహరాశి వారికి ఇంతకు ముందు పాత పగ ఏదైతే ఉందో దానివల్ల మీరు కొంచెం ఇబ్బంది అయితే మాత్రం ఖచ్చితంగా పడుతున్నారండి. ఆ ఇబ్బంది అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ నెలలో సింహరాశి వారికి ప్రేమ వివాహం ఎవరైతే చూస్తున్నారో వారికి కాస్త ఇబ్బందులు అయ్యి విడిపోయేటువంటి అవకాశం 28వ తారీఖు నుంచి 3వ తారీఖు మధ్యలో జరుగుతుంది. భార్యాభర్తల మధ్య గొడవ కానీ, అది ఎంతవరకు వెళ్తుందంటే కోర్టు వ్యవస్థ వరకు వెళ్ళిపోయేంతగా, అంటే ఈ చికాకు అనేటువంటి అంత ప్రభావం చూపించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందులోనూ రవి తులాలగ్నంలోంచి శుక్రుడు కూడా కలిసి ఉండడం వల్ల నీచయుక్తంలో మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశమే ఎక్కువ లభిస్తుంది. అయితే సింహరాశి వారికి వ్యాపారం ప్రారంభం చేసేటువంటి అవకాశం ఎవరైతే అనుకుంటున్నారో నవంబర్ 3 తర్వాత ప్రారంభం చేయండి, కాస్త ఊరట కలుగుతుంది. రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడి కూడా అప్పుడు పెట్టడమే చాలా ఉత్తమమైనటువంటి విషయంగా మనం చెప్పచ్చు. సింహరాశి వారు ఈ నెలంతా కూడా పర్వాలేదు, మనం ఏదో నడుస్తున్నాం, నా బాధ నాకే తెలిస్తే అన్నట్టుగా పెడుతున్న మీరు 1వ తారీఖు తర్వాత శారీరకంగా మానసికంగా ఇబ్బంది పడిపోతారు. అంటే యాక్సిడెంట్ అనేటువంటి ఎక్కువ జరగడం, ఈ పక్కటెముకలు ఇబ్బంది కలగడం, లేదా తొడకండరాలు పట్టేసి ఆ తొడ భాగానికి ఎక్కువ ఫ్రాక్చర్స్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఆరోగ్యపరంగా ఎముకలకు మాత్రం చాలా ఇబ్బంది కలుగుతుంది సింహరాశి వారికి. ఈ సింహరాశి వారు ప్రతి నిత్యము కూడా సుదర్శన మంత్రాన్ని కానీ లేదా నృసింహ మహామంత్రాన్ని కానీ పఠించుకోవడం చాలా మంచిది. ప్రతిరోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో తులసి దళాన్ని ఏర్పాటు చేస్తే కనుక అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందేటువంటి అవకాశం లభిస్తుంది. సింహరాశి వారు ఈ నెలంతా కూడా, అంటే ఈ 18వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని నవంబర్ 18 వరకు కూడా నమో నృసింహాయ నమో నమః అని కానీ, నమో మహాదేవ నారాయణాయ నమః అని కానీ, లేదా నమో భగవతే వాసుదేవాయ నమః అని కానీ చెప్పుకోవడం అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అంతేకాకుండా సింహరాశి వారు మీరు ప్రతి నిత్యము కూడా మీ ఇంటి దేవుని ఎదుట ఆవదంతో దీపారాధన చేయండి. మీ స్థితిగతులు కొంచెం మారి ఒక స్టాండర్డ్ పొజిషన్లోకి రావడం, మీరు పడేటువంటి మానసిక క్షోభ ఏదైతే ఉందో అది దాటేయడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది.